హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఫ్రాంక్ వీడియో తీయబోతున్నాను నేను. మా వారు కైకడికి వెళ్ళినారు. ఆయన వచ్చిన వెంటనే నాకు టీ ఇవ్వు అంటారు. ఆ టీలో చక్కెర బదులు సాల్ట్ వేసి ఇస్తున్నాను. అదే ఫ్రాంక్ అండి. ఇక్కడ మనం ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చే టైం అయింది. ఇంకా రాలేదండి. అంత లోపల ఇల్లు చిమ్ముతుంటాను. వస్తున్నాను. మా చెల్లి వచ్చిందా? లేదండి, రాలేదు. తెస్తా. నడుము గ్యాస్ ఫామ్ అయినట్టుంది బాబా. నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఏం హాస్పిటల్కి వెళ్తామా? అన్నిటిగా కలుక్కంటా ఉంది. ఇది అప్పుడప్పుడే వస్తా ఉందా? అప్పుడప్పుడు వస్తాం ఈ విధంగా. అది గ్యాస్ ప్రాబ్లం ఉందండి. గ్యాస్ గ్యాస్ అంటే కడుపు ఉబ్బరం అవ్వదా? ఇదంతా నాకేం లేదా. మధ్యాహ్నం నుంచే ఈ విధంగా ఉండేది. మా చెల్లి వస్తానండి, పిక్చర్ పోతానండి. ఎంతెందుకు సగం ఏందని కదా ఎప్పుడు ఇచ్చినా. ఏమైందండి? మాల్ ఉంది. ఏం లేదు, ఇప్పుడే నేను పాలు కాంచి టీ పెట్టానండి. ఎప్పుడు టిఫిన్ ఉప్పు కషాయం వస్తుంది. ఉప్పు కషాయం ఎందుకు వస్తుందండి? ఏమే కషాయం ఎందుకు వస్తుంది? ఉప్పు కషాయం చూడు పోయి. లేదు, నిజంగా నేను ఉప్పు కషాయం ఎందుకు వస్తుందండి మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఏంటి ఈరోజు కొత్తగా ఉప్పు కషాయం అనుకున్నారు? పాలు చెడిపోయిందా? ఉప్పు కషాయం చూడు ఒకసారి. బాగుందండి. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బాగుందా? ఏమే వాసన స్మెల్ ఒక వేరే ఎలా వస్తుంది? స్మెల్ ఎక్కడ వస్తుందండి? బాగుంది. నేను ఇప్పుడు దాని గురించి చెప్పాను కదా మీకు. రోజు కొత్తగా మాట్లాడుతున్నాను.
కొత్తగా మాట్లాడుతున్నా కాదు, నిజంగానే నేనేమన్నా అబద్ధం చెప్తున్నా. కషాయం ఒక లైట్గా అసలు ఎట్లుంటుందా, ఒక లాగుంది. వేరే తేపోయి పాలు కాల్చింది ఇదే, టీ పొడి అంతా ఇదే కడతాను. ఇంకా స్పెషల్గా నేను ఇంకెక్కడి నుంచి తెచ్చేది పాలు? తమాషా చేస్తున్నావా? చూడు ఒకసారి, నేను అబద్ధం చెప్తానా? నేను ఇప్పుడు తాగాను కదా, మళ్ళీ ఏంటి మీరు? ఏంటరా ఇలా అమ్మా తల్లే, నీకు దాన్ని ఆ టీ లేకపోతే పోయి నువ్వు ఏంటండి ఈరోజు అంత వింతగా మాట్లాడుతున్నా? నాకు అర్థం కాదు. రోజు మీరు టీ తాగుతారు కదా, నేను పెట్టిందే తాగుతున్నా రోజు. పూజ, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నిజంగా ఏదో ప్రాబ్లం అయింది అసలు, దాన్ని తాగబాక నువ్వు కూడా. చెడిపోయి ఉన్నది పాలు. పాలు అంత చెడిపోలేదండి. నేను పాలు ఇప్పుడు తీసుకోవచ్చు కానీ ఒక లాగా ఉండేది, వాసన ఉప్పుగా ఒక లాగా ఉంది అసలు. ఉప్పు అంత ఎందుకు ఉంటుందండి? నాకు అర్థం నువ్వు నాకు టీ వద్దు, టీ వద్దు నాకు. పూజ టెన్షన్ చెప్పను పూజ, ప్రామిస్ గా అబద్ధం చెప్పలేదే. నీకు మాత్రం బాగుందంటే అట్లా అర్థం అర్థమో కావాలని చెప్తాం అనిపిస్తుంది. నేను కావాలని చెప్తాను. మీకు ఎప్పుడైనా ఏదైనా అట్ట ఇట్లా ఏదైనా టీ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందండి? వేరే ఎవరికి వాళ్ళు చూపిద్దాన్ని అంత డౌట్గా ఉంటే. నాకు నేను చెప్తా ఉంటే నువ్వు కాదంటే ఎట్లా అర్థమో? నేను అప్పుడు నాకు పిచ్చా నేను చెప్పేదా? నీ మీద నేను కావాలని అబద్ధం చెప్తానా? నాకేమైనా ఆశ చెప్పాను నీ మీద అబద్ధం చెప్పేదానికే? బాగాలేదంటే చూసుకోసరి దానికి నేను అన్నానా? సరే బాగాలేదంటే పాలు చెడిపోయి ఉంటుంది కదా అనుకోవాలా. నువ్వు బాగుందంటే దానికి ఏమర్థం? చెప్తే అర్థం కదా, నోట్లో పోయి నువ్వు కలసది కక్కేస్తా మొత్తం ఉండింది కూడా ఎక్కడది. నువ్వు తాగినా అంటున్నావు, నాకు పట్టలేదు ఇది. అసలు పోయిందే పాలదే. నా మాటినే ప్రామిస్ చెప్తున్నా, నిజంగా పోయింది అది. తాగి చూడు, తాగి కావాలని చూడు. నాకేదో డౌట్గా ఉంది, నువ్వు కావాలని ఇస్తున్నావు కదా. మరేంటి మరి అది బాగాలేదంటాను, బాగుందంటే ఏమర్థం? నీ ముక్కులో ఏమన్నా చెప్తా, నోట్లు నాలుగేమో చచ్చిపోయిందా? మరి ఏంది మరి? నాకు టీయే వద్దు. నేను వింతగా చేయాలి, నువ్వు వింతగా చేస్తావు. నాకు ఈరోజు నాకు డౌట్ వస్తాను. అది నేను బాగాలేదంటావు, నాకు బాగాలేదంటావు అంటే బాగుంది. ఉప్పు కసాయమో ఉప్పు ఉప్పు ఒక లాగా ఉండేది. ఉప్పేందండి? నాకు అర్థం కాదు. నేను ఉప్పు ఎందుకు పడుతుంది? మీరేం ఉప్పు ఉప్పు అంటున్నారు మాట్లాడితే పాలు ఏడని ఉప్పు ఉంటుందా? అమ్మా అంటే పాలు చెడిపోయింది అది, అది చూసుకో. రాండి చూపించేదా పాలు చెడిపోయిందా లేదా? మీరా పాలు తీసుకొచ్చి చూపించారా మీకు? సరే ఎందుకు వాగ్వాదం? వేరే వేరే ఉంటే పెట్టు, లేదంటే వదిలే. నాకు టీ వద్దు. టీ తాగాలి కదండి. అయ్యో నాకు టీ వద్దు ప్లీజ్. నిజంగా నేను ఫీల్ అయినా సీరియస్గా చెప్తున్నా, బాగాలేదు అది. ఎప్పుడని చెప్పినా చక్కెర తక్కువ ఉంటే తక్కువ అంటాను, లేదంటే లేదంటాను. ఇది గమ్మని తాగేస్తా. నోట్లోనే పెట్టడం లేదు, ఒక రకంగా ఉంది స్మెల్ కానీ టేస్ట్ కానీ. మీరు నాకు తెలియదు ఈ రోజు ఎందుకు కొద్దిగా ఎంతగా మాట్లాడుతా ఉన్నారు మీరు అసలు. నేను టీ పెట్టి తాగలే మీరు ఓవర్గా చెప్తారు. నేను చెప్తాను కదా లేదనేసి. బాగలేదంటే బాగలేదు పూజ, నా దగ్గర అంతా ఓపెన్గా చెప్తా. బాగుంటే బాగుందంట, అర్థమైందా? నీ మీద నేను కావాలని చెప్పాలి, రూల్స్ ఏం లేదు. కావాలని చెప్తా నేనా? ఎప్పుడని చెప్పున్నా బాగలేదంటే బాగలేదు అంతే. ఏ వాష్ స్టార్ట్ అయిపోతుంది అంటే మాట తీసుకొచ్చిస్తారండి పూజ. నేను నవ్వుతున్నాను అనేసి ఓవర్ యాక్షన్ చెప్పక. ఈ రోజు ఎందుకు ఇట్లా మాట్లాడు నాకు అర్థం కావడం. నేను కూడా నాకు వద్దన్నాను కదా, వదిలే. నాకు వద్దు, టీయే వద్దు. పాలు పోయింది అది. బాగుందండి. అయ్యో పాలు చెడిపోయింది అది. నీ కళ్ళు దొబ్బిరే, వదిలే. నాకు వద్దు. నాకు టైం అయింది, నేను పోయి వస్తా. పిల్లకాయలు వస్తా పోయి. మీరు అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు చెప్తాను, నాకు వద్దది. నాకు నేను జాలీగా మాట్లాడు బాగా. నేను నుంచి నాకు సీరియస్ అవుతుంది చెప్తాను. బాగలేదే, నేనేం అనుకోను, పర్లేదు. నేను మళ్ళీ కావాలి నేను
పెట్టే టీయే ఎప్పుడు ఇంతే రోజు కొత్తగా ఏం రావడం నాకు టీ పూజ నువ్వు బాగా పెడతా ఉంటారా ఇచ్చిన తర్వాత ఇదేంది ఇదే నాకు కొత్తగా మారుతున్నాయి రోజు నాకు బాగుంటే బాగున్నాను అది బాగా నోట్లో పోస్తేనే మాదిరి ఉంది ముందే నాకు అర్థం మాట్లాడేది అది చెడిపోయింది వాసన చెడిపోయి ఎట్లుంటదా అట్లున్నది చెడిపోయేది ఏంటండి ఇప్పుడన్నీ నేను పాలు తీసుకోవచ్చు కాంచి నేను మీకు అది పనిగా పెట్టానండి రెడీగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు టీ తాగిస్తారండి కూర్చోండి టైం అయింది పిల్లలు తీసుకొస్తాయి తీసుకోవద్దు కూర్చోండి మళ్ళీ స్థాపన మీరు తాగండి ఫస్ట్ ఏంద్రా కావాలనే నాకు వద్దంటే వద్దు నేను నాకు టీ వద్దు ఇప్పుడు పాలు పెట్టి తాగు నాకు పాలు మాత్రం టీ వద్దు పాలు లేదండి టీ మొత్తం కలిపిస్తా నీకు నాకు సరే నువ్వు తాగి ఏం పూజ నాకు సీరియస్ నాకు టైం అయింది చూడ నేను ఇందాక టీ తాగాను అందుకే చెప్పేది నేను ఇందాక తాగేసానండి నేను తాగి ఉంటా ఇప్పుడు నేను తాగాను నాకు కొంచెం తాగ నువ్వు కొంచెం తాగ నాకు అర్థం కాదు నువ్వు తాగు నాకు తాగు నేను నా మీద అనుమానం పడుతున్నాను అనుమానం కాదు బాగలేదంటే బాగుంది అంటే ఏం చెప్తానంటే నేను బాగా పూజ నిజంగా బాగలేదు పూజ నాకు నచ్చలేదు పూజ ప్లీజ్ నాకు వద్దు పూజ నచ్చలేదండి ఎప్పుడు నేను తాగేసి ఎదురుకుంటా ఉన్నానండి ఎక్కడ కావాలి నన్ను తాగని నాకు డౌట్ వస్తుంది నీ మీద ఏంటండి డౌట్ అనేది తాగండి నాకు నచ్చదు కదా అది బాగాలేదు అది చెడిపోయిందా లేదంటే దాన్ని ఏదో కలిపినట్టున్నది అది ఏమైనా ఒక మాదిరి చూడు ఏమేస్తాను నాకు అర్థం కావట్లేదు నేను టీ పొడి నాకు చెప్తా ఉంటే అర్థం కదా నాకు నచ్చలేదు మరి ఎన్నిసార్లు పానీ ఏందో అమ్మా తల్లి తాగిన అంటే నాకు మోసం వస్తుంది నాకు బాగాలేదు ప్రామిస్ గా బాగాలేదే టీ తాకుండా బయట మీకోసం ఎంతో ఆశగా ఆశగా పెట్టినావు నీ మూతిలో పెట్టుకో తాగి ఏదో కావాలని నన్ను తెచ్చబడుతున్నావు నాకు కూడా అసలు నాకు ఓపిక తగ్గిపోతుంది మళ్ళీ తాగంటే ఎట్టాగైతే బాగాలేదు అంటా ఉంటా పూజ నోట్లో పెడితే ఒక మాదిరి ఉంది నోట్ రాకుండా కొంచెం నాకు మాదిరి అయిపోయిందా నిజంగా పూజ నాకు విసిగిస్తున్నావు నువ్వు యాడికి రండి టైం అయింది చెప్తాను హిందీలో చెప్పినా తాగరా ఓపిక నశిస్తా ఉన్నాను సరే రాండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రాంక్ సాగు గడిపారండి మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది నిజంగా బాగాలేదా ఎందుకు అట్లాగే బొమ్మలా నిలబడిపోన్నారా నేను ఎప్పటి నుంచో తీయాలనుకుంటానని ఈరోజు స్టార్ట్ చేసేసాను నేను చెప్తాను ఏంద్రా ఇది బాగలేదంటే ఇప్పుడు బాగుంది అంటా ఉంది ఫస్ట్ టైం మెంటల్ అయిపోయిందా మైండ్ లో ఉంది కావాలని చేస్తానంటే నాకు తెలుస్తావు అవి తాగు అంటున్నది ఏంది బలవంతం చేస్తావు నువ్వు బాగలేదంటే కూడా డౌటే అదే ఈరోజు ఫస్ట్ టైం ఫ్రాంక్ చేశాను ఫ్రెండ్స్ చూసారా ఆయన ఎలా రియాక్ట్ అయ్యారనేది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ చేయనువా ఇక్కడ అంతా సెట్ చేస్తే మీరు చూస్తారు కాబట్టి సపరేట్గా చేశాను ఎలా ఉంది డెవలప్ అయిపోయినావు ఫ్రెండ్స్ బాయ్ నాకు టైం ఎంత తీసుకొస్తా